ఏమైందండి ఈరోజు సడన్గా ఏంటంటే ఏదో కరువు వచ్చినట్లు లేదా వరద సహాయం చేస్తున్నప్పుడు పులిహోర పొట్లాలు వేస్తున్నప్పుడు పీపుల్ ఆకలితో ఉంటారు కదా, అప్పుడు అగ్రెసివ్గా ఉంటారు తీసుకోవడానికి. అట్లా ఏంటంటే పెట్రోల్ బంకుల్లో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. బాటిల్కి ఒకళ్ళు 3-4 బాటిల్ తీసుకొని పెట్రోల్ బంకుల్లో వస్తా పెద్ద హడావుడిగా సౌండ్ వినపడుతుంది పెట్రోల్ బంకుల నుంచి. ఏంటా అని చూస్తే జనం అంతా ఫుల్గా అయిపోయారు. దాని తర్వాత అప్పుడు టీవీ ఛానల్లో చూడటం ఏదో అంటే ట్రక్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని మీరు కూడా చూసే ఉంటారు. సరే, అలాగే లైవ్లో యుఎస్ మార్కెట్లు ఏంటంటే కుప్పకూలుతూ ఉన్నాయి. అక్కడ బ్రాడ్ వ్యూ మారిపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రేపు పొద్దున మన బ్రాడ్ వ్యూ మారచ్చు. కాబట్టి అయిపోయింది అని అనుకుంటున్నాను. మరి ఆ కన్ఫర్మేషన్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చార్ట్లో చూద్దాం. అలాగే కేపీఐ గ్రీన్ ఈ స్టాక్ గురించి కామెంట్స్లో ఎక్కువ అడిగారు. ఈ స్టాక్ని ఎక్కడ బై చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదానీ పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ డిస్కస్ చేద్దాం. నోసిల్లో ర్యాలీ వచ్చింది, మరి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? రీసెంట్గా మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో నోసిల్ ఇవ్వలేదు, కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను. వేదాంతకు సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, అలాగే డిమార్ట్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చేస్తున్నాయి, లైవ్లో నాస్డాక్ పరిస్థితి ఏంటి, డౌ జోన్స్ ఏం చేస్తుంది, రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద యుఎస్ స్టాక్ మార్కెట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు, రేపు ట్రేడ్ ప్లాన్స్ ఎలా చేయాలి, ఈ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వబోతుంది. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. మరి ఉంచాలా తీసేయాలనే డౌట్తో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్తాను. లైక్ చేయండి, అలాగే వీడియోని మాత్రం ఇలాంటి వీడియోస్ని పర్టికులర్గా మీరు షేర్ చేయాలి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్పెషల్లీ ట్రేడింగ్ రిలేటెడ్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే షేర్ చేయాలి అని చెప్పి చెప్తాను. అది మన బాధ్యతగా తీసుకోండి అని చెప్తాను ఇలాంటి వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా యుఎస్ మార్కెట్స్ చూద్దాం. అలాగే మన ఛానల్ వీడియోస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ చేంజ్ అవుతున్నప్పుడు ముందుగానే అలర్ట్ చేయడం. ఈరోజు కూడా మార్నింగ్ మిమ్మల్ని అలర్ట్ చేయడం ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే అలర్ట్ చేసాము. టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే చూస్తే కనుక ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే ఆశ్చర్యపోతారు. అందువల్లనే మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారనమాట, ఇష్టపడతారు ఖచ్చితంగా. నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాం. గ్యాప్ డౌన్ అయింది, అగ్రెసివ్గా కిందకి వెళ్తుంది. నిన్నటి క్యాండిల్ ఓకే, కానీ ఈరోజు గ్యాప్ డౌన్ అగ్రెసివ్గా వెళ్తుంది. డౌన్ ట్రెండ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. కారణం ఏంటి అనేది తర్వాత వస్తుంది. స్టాకు అంటే ఇండెక్స్ అనేది ఫాలో అవుతుంది లేదా ర్యాలీ అవుతుంది, ముందు జరుగుతుంది. కానీ మార్కెట్లో న్యూస్ అప్డేట్ అనేది తర్వాత వస్తుంది కదా. కానీ ఇక్కడ మనకి క్యాండిల్ అనేది ముందే స్పష్టంగా తెలియజేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టవర్డ్స్ డౌన్ అని చెప్తాను. ఇప్పటిదాకా ఉన్న బ్రాడ్ వ్యూ అనేది మారిందనే విషయం అర్థమైపోతుంది. అక్కడ అర్థమవుతుందా, ఎక్కడ దాకా వెళ్తుందంటే దాంతోపాటు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్తుందో చూసుకొని మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు చూసుకోవాలి. అయితే నాకైతే స్పెషల్గా బ్యాడ్ న్యూస్ ఏం కనిపించలేదు. కాకపోతే రీసెంట్గా హై మనకి బాగా హై సైజ్ వెళ్ళిపోయింది మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా యుఎస్ మార్కెట్ అయినా. ప్రాఫిట్ బుకింగ్ కూడా ఏంటంటే సెల్ ఆఫ్ వస్తుందన్నమాట. మూకుమ్మడిగా స్టార్ట్ చేశారు. పర్టికులర్గా ఈ అప్డేట్ వల్ల పడుతుంది అనేది అన్నట్టు లేదు, కానీ హైయర్ లెవెల్లో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ చేసుకుంటారు. అలాగేనంటే కంటిన్యూగా పైకి వెళ్ళడం కూడా స్టాక్ మార్కెట్కు సాధ్యం కాదనమాట. ఇన్వెస్టర్స్ డైలీ బై చేసుకుంటూ వెళ్తే, ఒక సీజన్ అంతా బై చేసుకుంటూ వెళ్తే రిటైల్ పీపుల్ బై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆటలు దొరకవు, అందరూ బై చేద్దాం అన్నప్పుడు ఆటలు దొరకవు కదా. అందువల్ల ఏంటంటే కొంత పైకి వెళ్ళినప్పుడు హైయర్ లెవెల్స్లో బుక్ చేయక తప్పదు. అంటే కొంత సెల్ ఆఫ్ చేసి తిరిగి బై చేస్తారు. అంటే కొంప కొల్లేరయ్యే బ్యాడ్ న్యూస్లో అయితే ఏం లేవు, కానీ మూకుమ్మడిగా సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశారు యుఎస్ మార్కెట్లో. మరి మన చార్ట్ గురించి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే కనుక తెలుసు. ఈరోజు చూడండి, మనకి మనం వ్యూ ఇచ్చినప్పుడు 21,723 ఆ ఏరియాలో ఉంది. న్యూట్రల్గా ఓపెన్ అయింది, అంటే మార్కెట్ హైయర్ లెవెల్లో అంటే స్లైట్ గ్యాప్ అప్. అయితే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరగా ఓపెన్ అయింది కాబట్టి న్యూట్రల్గానే ఓపెన్ అయింది అనుకోవచ్చు. అంటే స్లైట్ గ్యాప్ అప్, అది కూడా న్యూట్రల్ కింద లెక్కే. ఏదైనా కానీ గ్యాప్ అప్లోనే మంచిగానే ఓపెన్ అయింది, కానీ పడబోతుంది అని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసాం, అంతేనా? అలాగే ఈ లైన్స్ ఇవాళ డ్రా చేసినవి కాదు.
సో మీరు లాస్ట్ వీడియోస్కి వెళ్ళినా కూడా అదే లైన్స్ అక్కడ డ్రా చేశాను, మీకు వీడియో బయట ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ లైన్స్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తే చూడండి అని. అర్థమైంది కదా. ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. సో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి. ఈ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనేది మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అన్నమాట. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింకే, మనీ ఏం వసూలు చేయరు, జాగ్రత్తగా దాంట్లో జాయిన్ అవ్వండి. చూడండి, సో ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ జోన్ నుంచి బయింగ్ వచ్చింది కదా. సో అయితే మన మార్కెట్లో అయితే కనుక బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది. సో అయితే ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని చెప్పాను. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం అంటే ఏంటి అని అడిగి కామెంట్లో అడిగారు. మెరాకిల్లో అంటే రన్నింగ్ మార్కెట్లో చేశాం కదా, అడిగారు. మంచి డౌట్ అది. సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం అంటే ఏంటి అని అంటే, సో మీ ఊర్లో పొలం ఉంది. సో ఎన్ని ఉన్నాయంటే 200 ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఊరు మొత్తం మీద ఒక 500 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం. సో 500 ఎకరాలు ఉంటే సో మీరు ఒక 2-3 ఎకరాలు కొనాలనుకుంటున్నారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండి అందరూ కూడా రైతులే, ఎవరికి కూడా అమ్మే ఇంట్రెస్ట్ లేదు. సో మీకు ఒక 5 ఎకరాలు కావాలనుకుంటున్నారు. సో అక్కడ మార్కెట్లో 40 లక్షలు నడుస్తుంది ఎకరం. అయినా కూడా ఏంటంటే మీరు ఒక ఎకరం కొనాలనుకున్నారు, ఒకటి కొనేశారు, ఇంకో 3-4 కొందాం అనుకుంటున్నారు. కానీ మరి అమ్మేవాళ్ళు కావాలిగా. మీరు చూడండి, రేట్ అంతే ఉంటుంది పల్లెటూరులో. కాకపోతే ఏంటంటే అమ్మేవాళ్ళు కనపడరు, లేదా అమ్మేవాళ్ళు కనపడుతున్న ఏదో కాలువకు దూరంగా ఉన్న పొలం, సో ఏదో ఉంటుందన్నమాట, నీళ్ళు ఎక్కువ ఉన్న పొలంకో అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే అది అమ్మేసి మంచి పొలం కొనుక్కుందామని చూస్తూ ఉంటారు. సో అలాంటివి మనకి మంచి కవులు రావు కదా. సో అట్లాంటివి ఏంటంటే మనం కొనం కదా. అలాంటప్పుడు ఏంటంటే అదే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకపోవడం అంటే ఏంటంటే అక్కడ మనం కొనాలనుకున్నాం కానీ అమ్మేవాళ్ళు లేడు. సో అలాగే ఏంటంటే కంటిన్యూగా బై మోడ్లో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి వచ్చే ప్రాబ్లం అదే. సో వాళ్ళు పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్తోనే ఉంటారు. సో బై చేస్తున్నప్పుడు ఏంటంటే అమ్మేవాళ్ళు దొరక్క, కొనాలంటే అమ్మాలి కదా, అమ్మేవాళ్ళు దొరక్క ఏంటంటే సో ఏం చేస్తారంటే తప్పక వాళ్ళే కొద్దిగా ఏంటంటే వాళ్ళు బై చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి కొంత బుక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సో ఇట్లా ఒక 30 ఎకరాలు కొనుక్కుంటే ఒక 10 ఎకరాలు ఏంటంటే అమ్ముతారు. సో కానీ వాళ్ళు ఏదో 70-80 కొనాలనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా కొనడం సాధ్యం కాదు కదా. సో మీరు మీ ఊర్లో అయినా సరే ఒక 10 ఎకరాలు కొనండి. సో అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు, ప్లస్ రేట్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే మీరు కొంటున్నారు కదా, మీరే కొంటున్నారు, మళ్ళా కొంటున్నారు, మీరు ఎన్ఆర్ఐ ఇప్పుడే దిగారని అందరికీ తెలుసు. సో మీరు కొనడం స్టార్ట్ చేసిన తర్వాత 40 నడుస్తుంది, కాస్త 45-47కి వెళ్ళిపోయి ఉంటుంది మీరు 10 ఎకరాలు కొనేటప్పటికి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు 50 పెడతా అన్నా కూడా నాది 60, నాది 70 ఇలా చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మీరే రివర్స్లో సో ఏం చేస్తారంటే కొంత సెల్ చేసి మీరు కొనదాన్ని నాది 50, 60, 70 అంటున్నారు కదా, ఆ 60కి నేనే అమ్ముతా అని చెప్పేసి ఒక 3-4 ఎకరాలు అమ్మేశారనుకోండి, మళ్ళీ ఏంటంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మళ్ళీ బై చేద్దాం అనుకుంటే లోయర్ లెవెల్ నుంచి బై చేసుకుంటే పైకి వెళ్తారు. ఈ కథ అర్థమైతే స్టాక్ మార్కెట్ కథ అర్థమైనట్లే. సో ఇంతకు మించి ఏం లేదు, దీనికి మించిన లాజిక్ లేదు. ఈ సపోర్టు, రెసిస్టెన్సు, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్సు, ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్టుకాల్ రేషియో, సో లైన్లు గీయటం, ట్రెండ్ లైన్లు, తొక్క తోటకూర, ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. సో అవి తొక్క తోటకూర అని చెప్పి మీరు కూడా ఫీల్ అవ్వండి అని నేను అన్నాను. సో మీలో చాలామందికి ఆ విషయం తెలుసు, కొంతమంది ఏంటంటే తొక్క తోటకూర అని తెలుసుకుంటారు అంతే. సో ఎందుకంటే అవంతా కూడా మనుషులు డిజైన్ చేసింది, కానీ మీ మనసు చెప్తుంది మార్కెట్ ఎడిపోతుంది అనేది. సో చూడండి, ఇక్కడ నుంచి మనం అనుకున్నట్లే బౌన్స్ వచ్చింది. బ్రాడ్వీ ఇప్పటికైతే ఇబ్బంది లేదు. యూఎస్ మార్కెట్లో రెడ్ రాగానే మంది కూడా రావాలని లేదు, కానీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎందుకంటే మనం హైయర్ లెవెల్స్లో ఉన్నాం, వాళ్ళు హైయర్ లెవెల్స్లో ఉన్నారు. అలాగే రీసెంట్గా ఎఫ్ఐస్ బయింగ్, మీకు తెలుసు కదా, ఎఫ్ఐ బయింగ్ 3 నాళ్ళ ముచ్చటే ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఆ కొద్ది రోజుల్లోనే అగ్రెసివ్గా పైకి తీసుకెళ్తారు, మళ్ళీ అగ్రెసివ్గా సెల్ ఆఫ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్టైల్ అది. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇనీషియల్ మూమెంట్లోనే చెప్తాను. సో మనకి టెక్నికల్గా వీక్నెస్ కనిపించినంత వరకు మనం వీ షుడ్ నాట్ గో ఫర్ అ షార్ట్ సెల్లింగ్. మనం ఆల్రెడీ లాంగ్స్ని బుక్ చేయమని చెప్పి నేను మార్నింగే చెప్పాను. సో మీరు వినకపోతే నేనేం చేయలేను. టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా నేను నా వ్యూ ఇచ్చేసాను. నాకేం మొహమాటాలే ఉండవు. సో ఉన్నది ఏంటంటే లోపల ఉన్నది ఖచ్చితంగా చెప్తాను, క్లియర్ కట్గా చెప్తాను. ఏదైనా మన స్వింగ్ ట్రేడ్ ఇయర్ పోయిందా 2023 ఒప్పుకుంటాను. స్వింగ్ ట్రేడ్లు మనం ఎన్ని చేసాం, 14-15 చేసినట్టున్నాం. సో ఒక్క ట్రేడే పోయింది స్వింగ్ ట్రేడ్, మిగిలిన 200, 300, 400. సో ఒక్కొక్క దెబ్బకి గుద్దే అనమాట. గుద్దితే మనకి 400 పాయింట్లు, 300 పాయింట్లు, మినిమం 250 పాయింట్స్ గెయిన్ చేసాం. ఒక్క ట్రేడ్ పోయింది అంతే. ఇయర్ మొత్తంలో ఒక్క ట్రేడే పోయింది మంది. కాదు అని చెప్తే మీరు ఏదైనా అన్ని వీడియోస్లో ఉన్నాయి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, మీకు మొత్తం మెసేజ్లు అన్నీ ఉన్నాయి. మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి వెనక్కి వెళ్ళి చూస్తాయి. మీరు కాదు ఒక ట్రేడ్ కన్నా ఎక్కువ పోయిందని చెప్తే నేను చెక్ చేస్తాను, వెరిఫై చేస్తాను. మేము ఏదైనా మిస్టేక్ చేశానేమో, ఏదైనా అంటే ఒకవేళ ఏదైనా పోయి నేను దాన్ని ఇగ్నోర్ చేశానేమో, ఇంటర్నేషనల్గా అయితే నేను చేయలేదన్నమాట. సో మా టీం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్క ట్రేడే స్వింగ్ ట్రేడ్ మంది.
సో స్టాప్ లాస్ హిట్ అయింది. మిగిలిన అన్ని ట్రేడ్లు కూడా ప్రాఫిట్ల మీద ప్రాఫిట్లు గుద్దాయి అనమాట. మీరు జాగ్రత్తగా నేను చెప్పినవి చేసుకున్నా, హ్యాపీగా ఒక్క లాట్ మీద చేసుకున్నా కూడా సో 1 లక్షతో మీరు ఎన్ని లక్షలు సంపాదించేవాళ్ళు ఈ ఇయర్ మనం ఇచ్చిన ఓన్లీ స్వింగ్ ట్రేడ్ చేసుకున్నాం కదా. సో ఏదో ఆరాటం పోరాటం పడి మీరు రకరకాల ట్రేడ్లు చేసుకుంటూ ఉంటారు, డైలీ 30-40 ట్రేడ్లు ఏం సాధించారు చెప్పండి. సో మనం కొడితే ఒక్కొక్క స్టెప్, పోకిరి సినిమాలో ఉంది, చిన్న చిన్న డైలాగ్సే సో ఎంత ఇంపల్స్ క్రియేట్ చేసింది ఆ మూవీ అనేది చూసాం కదా మనం చైల్డ్హుడ్లో. అది సో అది ఫ్రెండ్స్, టెక్నికల్గా వీక్నెస్ వచ్చేదాకా నేనేమి కామెంట్ చేయను, ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. కానీ అక్కడ తేడా పడింది కాబట్టి మనం కూడా చూడాలి. ఇక్కడ టెక్నికల్ వీక్నెస్ కనిపిస్తే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్తాను. అక్కడ వీక్నెస్ కనిపించకుండా షార్ట్ సేల్ చేయమని నేనైతే కనుక చెప్పను. అక్కడ వచ్చినంత మాత్రం ఇక్కడ రావాలి లేదు, రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మనం కనిపిస్తేనే అప్పుడు నేను చెప్తాను అనమాట. చూడండి రెవెన్యూ సూపర్ మార్ట్స్, డీమార్ట్ యొక్క రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. సో 13,247 crores అనమాట. సో అలాగే ఇయర్ ఎండ్కి సో మనకి ఎన్ని ఉన్నాయి అని చూస్తే కనుక చూడండి, స్టోర్స్ 341 ఉన్నాయి. సో మంచిదే, సో గ్రోత్ ఉంది, రెవెన్యూ పెరుగుతుందంటే సూపరే కదా. Q3కి సంబంధించిన రెవెన్యూ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి సో ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించిన కార్గో వాల్యూమ్ గైడెన్స్ చూడండి, 400 మెట్రిక్ టన్స్ ఇచ్చారనమాట. సో అలాగే డిసెంబర్లో అదానీ పోర్ట్స్ కార్గో వాల్యూమ్స్ 42% పెరిగినాయి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తిరిగి అని చెప్పండి. సో అందుకే హోల్డ్ చేయండి, మనం చూడాల్సిన ఈ అప్డేట్స్. అదానీ పోర్ట్స్ పెరిగిందా పడిందా అంటే ఒక రోజు పడితే ఇంకో రోజు పెరుగుద్ది. ఏం చేస్తారు, పడుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్కి ఎట్లాంటివి చూడాలి, ఇవి చూస్తే ఇవి ఇంపార్టెంట్. వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటి, నెక్స్ట్ 5 yearsలో అదానీ పోర్ట్స్ ఎక్కడికి వెళ్ళబోతుంది, సో కరెంట్ గవర్నమెంట్ ఉంటుందా లేదా, సో కరెంట్ గవర్నమెంట్ ఉంటే నిజంగా అదానీ పోర్ట్స్కి సపోర్ట్ ఉంటుందా లేదా, ఇవి ఆలోచించండి, అంతే కదా. సో పొలిటికల్ డిస్కషన్ ఇక్కడ చేయొద్దు. సో మీరు వెళ్ళి ఓటేసుకొని రాస్తాం, ఆ రోజు ఆలోచిస్తాం అంతే. సరదాగా చూడండి, మీకు టైం పాస్ అవ్వాలంటే అప్పుడప్పుడు చూడండి, నేను కూడా ఒక ½ గంట చూస్తూ ఉంటాను ఏదో ఒకటి. సో అది వేరే, కానీ ఏంటంటే దానికోసం దాన్ని స్టాక్ మార్కెట్లో మీ పర్సనల్ థింగ్స్ని రుద్దద్దు అనమాట ఇక్కడ. సో నేను చెప్పిన పాయింట్లు జాగ్రత్త చూడండి. హిండెన్బర్గ్ స్కామ్ అప్పుడు ఏం కాదని చెప్పాను, కానీ వెంటనే కొనలేదు కదా మనం. పడి టర్న్ అయ్యేటప్పుడు 390, 410 దగ్గర కొన్నాం, అది ఇంపార్టెంట్ కదా. స్కామ్ కాదని మనకు తెలుసు, కానీ ఫస్ట్ రోజే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు బయింగ్కి, అర్థమవుతుందా. దాన్ని పన్నంత అంటే పడాల్సినంత పన్నిచ్చి ఎంటర్ అయ్యాం. సో అదనమాట, అందుకే 100% రిటర్న్స్. అది ఇంకా ఇచ్చింది, అది ఇస్తూనే ఉంటుంది, అది అలా వెళ్తూనే ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే బైసెల్ కాదు, హోల్డ్. చూడండి, అలాగే గుజరాత్ ఆల్కలీస్ అలాగే వేదాంత సో నాన్ బైండింగ్ MOU, సో ఆ బిజినెస్ ఆపర్చునిటీస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి నాన్ బైండింగ్ MOU చేసుకున్నారనమాట. సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదో ఉంది, సో అది ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ అప్డేట్గా చూడండి అంతే. చూడండి నోసిల్ అలాగే KPI గ్రీన్. సో వీటి గురించి చూసే ముందు సో మనకి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటారు. ఇక్కడ డీమ్యాట్ గ్రూప్ ఉంది, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని నెంబర్కి వాట్సాప్ చేస్తే కొద్ది క్యాపిటల్ అయిన పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ మీరు చూడొచ్చు. మీరు చూసారు కదా కామెంట్స్, చాలామంది పోర్ట్ఫోలియోస్ 50% అబవ్ ఉన్నాయి. సో నిఫ్టీ కన్నా మించి ఆల్ఫా క్రియేట్ అయ్యింది కదా, ఇంకేం కావాలి. సో అదనమాట. సో మేమేంటంటే కరెక్షన్లో కొంటాం, అలాగే ర్యాలీస్లో కూడా మంచి కంపెనీలు తక్కువ దొరికితే కొంటుంటాం. సో గ్రోయింగ్ కంపెనీస్ గురించి చూస్తుంటాం, లైక్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ అట్లాంటివి. సో ఇప్పుడు న్యూస్ అని అమ్మేయాలా అంటారు, పద్దాక ఎందుకు అమ్ముకు దబ్బాలని చూస్తూ ఉంటారు, అది చెప్పండి ఫస్ట్. ఎందుకు అమ్మేయాలి? న్యూస్ అని ఎత్తేసారా కంపెనీ, ఎత్తైపోతున్నారా? సో మీరు ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నారు, సో స్టాక్ మార్కెట్లో పడిపోద్ది. సపోజ్ టాటా కన్సల్టెన్సీ స్టాక్ మార్కెట్లో ఆ రోజు పడిపోద్ది, శాలరీ తీసుకోరు, ఆ రోజు మానేసి మళ్ళీ రిజైన్ పెట్టి మళ్ళీ జాయిన్ అవుతారా? అంతే కదా. ఒకరోజు వర్షం పడిద్ది, మన షాప్ పెట్టుకుంటాము, బిజినెస్ ఏదో పాన్ షాప్ పెట్టుకున్నాం, వర్షం పడిద్ది. సో వర్షం పడితే ఆ రోజు క్లోజ్ చేస్తామా, లేకపోతే సో అమ్ముకు తప్పుతామా? కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఓన్ చేయటం, సో కంపెనీని ఓన్ చేసుకోవటం, బిజినెస్ని ఓన్ చేసుకోవటం లాంటిది అనమాట. మన మెట్టపొలం లాంటిది, మన మాగాణి లాంటిది. మన నూజివీడు మామిడి తోట తెలుసు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారనమాట, నూజివీడు ఆగిరిపల్లి. సో మామిడి తోట లాంటిది అనమాట. సో అలాంటి స్టాక్స్ కూడా అలా హోల్డ్ చేయాలన్నమాట. పడుతుంటాయి, పడితే ఏమవుతుంది చెప్పండి. సో కాబట్టి బిజినెస్ బాగుందా లేదా అది ఇంపార్టెంట్. మీకు డబ్బులు అవసరం అయితే అమ్ముకోవాలంటే ఇది సరైన సమయం. ఆ మాట ఆల్రెడీ వీడియోస్ ద్వారా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మీకు మనీ అవసరమైన మనీతో పెట్టారు, సో ఇదే సరైన సమయం. ఇంతకన్నా మించిన ఆపర్చునిటీ రాకపోవచ్చు. బుక్ చేసుకోండి, మీకు అవసరం కదా, అది
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంతేగాని మళ్ళీ డిప్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు, నాకు డబ్బులు అవసరం అంటే పడ్డప్పుడే అవసరం అని అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి అది కాదు ఇంపార్టెంట్. సో అలా ఆలోచించామని చెప్తాను. చూడండి సార్, కేపీఐ గ్రీన్ గురించి. సో సేల్స్ గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ చూసారా. సో అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. కాకపోతే ఏంటంటే సో ఎప్పుడైనా సరే మనం యావరేజ్ ఎర్నింగ్స్ తీసుకోవాలి. కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు యావరేజ్ ఎర్నింగ్స్ కూడా చూడాలి, అదే ఇంపార్టెంట్ చాలా. సో అయితే ఏంటంటే గ్రీన్ థీమ్ అనేది, అంటే గ్రీన్ ఎనర్జీ థీమ్ అనేది ప్లే చేయడం వల్ల ర్యాలీ అవుతున్నాయి. సో కమింగ్ ఇయర్స్లో అంటే మన గవర్నమెంట్ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు, క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది కదా. గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ పవరు, రెయిన్ డ్రాప్స్, సో ఇట్లా, అలాగే మనకి సోలారు, ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చే ఎనర్జీ అనమాట. సో అలాగే చూస్తున్నాం కదా, ఎథనాల్ బ్లెండింగ్ ఎందుకు చేస్తున్నారు, గ్రీను. సో ఎలక్ట్రిక్ ఎందుకు వెళ్తున్నారు, గ్రీను. సో కాబట్టి ఏంటంటే అటువైపు వెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ గ్రీన్లన్నీ కూడా పెరుగుతున్నాయి. కానీ ఈ విషయం అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే వాల్యుయేషన్స్ ఓవర్గా ఆల్రెడీ ఉన్నాయి, ఫ్యూచర్ ఎర్నింగ్స్ కూడా కలిసి ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఇట్లాంటప్పుడు వెళ్ళి కొనకూడదు, అది ఆల్ టైమ్ హైలో ఉంది, ఇంకా పైకి వెళ్దానే కాదు, మన డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎట్లాంటి. కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు వీటిని కొనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడానికి వీడియో చేశాను అనమాట. అర్థమవుతుందా. కేపీఐ గ్రీన్ ఎనర్జీ అయితే దృష్టిలో పెట్టుకోండి, మంచి ఎర్నింగ్స్ ఉంది, మంచిగా ఉంది కదా. ఇలాగే రావు, కంటిన్యూగా అట్లాగే రావాలని రూల్ ఏమి ఉండదు. ఒక్క క్వార్టర్ వరుసగా కన్సిక్యూటివ్ క్వార్టర్స్ 2 క్వార్టర్స్ పడిందంటే స్టాక్ 50% డిప్ అయి కూర్చుంటాయి. ఎట్లాంటి స్టాక్స్ 50 to 70% డిప్ అయి కూర్చుంటాయి. సో అప్పుడు మనం తలబట్టుకోవాలి. సో కాబట్టి అప్పుడు తలబట్టుకునే బదులు స్టాక్ని అప్పుడు పట్టుకోవచ్చు, అర్థమవుతుందా. సో కాబట్టి అనవసరంగా ఇప్పుడు పట్టుకోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నోసీలు. సో మనం 221కి బొచ్చిన సార్లు ఇచ్చాను. సో ఎన్నిసార్లు ఇచ్చానో నాకే తెలియదు 221కి. అయితే ఏంటంటే అన్ని స్టాక్స్ పెరిగినా కూడా ఈ స్టాక్స్ పెరగలేదు. సో బికాజ్ ఏంటంటే ఎర్నింగ్లో వీక్నెస్ ఒక 2-3 క్వార్టర్స్ నుంచి ఉన్నాయి, అవి మారలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ ర్యాలీతో ఏంటంటే ఇది కూడా అందుకుందనమాట. సో ఇది 282లో ఉన్న 172లో ఉన్న నా వ్యూ అంతే. ఎందుకని, ఎర్నింగ్ ఇంపార్టెంట్. అది ఎర్నింగ్ బాగుంటే స్టాక్స్ తన్నుకొని పైకి వస్తాయి. టెంపరీగా సెంటిమెంట్ వల్ల డౌన్ అవుతూ ఉంటుందయ్యా. ఒకరోజు వర్షం పడితే స్టాప్ ముందే కట్టేసి వెళ్ళిపోతాం, లేదా మనం నిద్ర వస్తే చలికాలం అని చెప్పి ముందే కట్టేసిపోతాం. అట్లా అని చెప్పి మనం బిజినెస్లో పడిపోయామంటే ఎట్లా. సో కాబట్టి ఏంటంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ అదే ఫోకస్ చేయండి అంటారు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. సో నోసీలు గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది లోయర్ లెవెల్కి వస్తే మళ్ళీ చెప్తాను దాని గురించి వ్యూ. సో నాకు మంచి నమ్మకం ఆ స్టాక్ మీద, వాళ్ళ బిజినెస్ మీద చాలా నమ్మకం అనమాట. కాంపిటేటివ్ ఎడ్జ్ అలాంటిది, వాళ్ళ ప్రొడక్ట్ అలాంటిది, రబ్బర్ కెమికల్స్లో వాళ్ళు సో తోపు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అది. సో అదనమాట. సో చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీలో డిప్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకలాగా, సో అంటే దీంట్లో రికవరీ రాలేదు. సో మనం నిఫ్టీలో అనుకున్నాం, అంటే నిఫ్టీలో అక్కడ లెవెల్స్ బాగున్నాయి కాబట్టి అనుకున్నాం ఆ లెవెల్ వర్కౌట్ అయింది. ఇక్కడ లెవెల్ లేదు కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. నేను ప్రతిసారి చెప్తాను ఏమని, బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ట్రేడ్ చేయడం సేఫ్. కానీ ఇంత చెప్పినా కూడా సో మనం ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీయే చేస్తాము. సో ఆ విషయం తెలుసు నాకు, చాలామంది అదే చేస్తారు, దానికోసమే చూస్తూ ఉంటారు. సో చాలామంది అన్నారు బ్యాంక్ నిఫ్టీ నువ్వు అంచనా వేయలేవు. నిజమే, సో మీరు అనుకుంది కరెక్టే. సో కాబట్టి ఏంటంటే మన ఛానల్ వదిలేయండి, అదే చెప్తాను నేను. సో అర్థమవుతుందా. సో మీకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీయే ట్రేడ్ చేయడం వల్ల మీకు ఆల్రెడీ అకౌంట్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అలాగే నిఫ్టీ మనం చెప్పిన వ్యూస్ ప్రకారం పద్ధతిగా చేసుకుంటే అది కూడా పద్ధతిగా బిహేవ్ చేస్తుంది. దానివల్ల డీసెంట్ రిటర్న్స్ వచ్చి ఉంటాయి, చాలా లాస్లు కూడా కవర్ అయి ఉంటాయి కదా. సో వినకపోతే ఏమవుద్దంటే ఈ మంత్లీ ఈఎంఐ కట్టాల్సి వస్తుందన్నమాట. సో మార్కెట్కి మీరు మొక్కుబడి చెల్లిస్తూనే ఉంటారు, నాదేం పోయింది దాంట్లో, అదనమాట. సో నాకు ఉన్నది చెప్తాను. సో సేమ్ థింగ్ ఏంటంటే మీరందరూ కూడా కరెక్టే. సో దీనిలో లెవెల్లో నెంబర్లు మార్క్ చేయడం కానీ దీన్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం, ఎందుకంటే ఒకటే సెక్టర్ కదా. నిఫ్టీ ఏంటంటే ఒకటికైతే ఒకటైనా సరే సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారిగా డ్యామేజ్ అవ్వవు మన ట్రేడ్స్ అది. సో అందువల్ల ఏంటంటే సో నేను నిఫ్టీకి ఓటేస్తాను. సో చాలామంది కూడా నాకు తెలిసి అనలిస్టులు కూడా మీకు నిఫ్టీ సేఫ్ జోన్ అని చెప్పి చెప్తా ఉండుండొచ్చు, నాకైతే తెలియదు కానీ చెప్తారు. కానీ బ్యాంక్ నిఫ్టీ క్రేజే. కానీ సో మనకి మనీ కదా కావాల్సింది, అంతేనా. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి మనకి, సో బ్రెడ్ బటరు, సో రోటీ రైసు, అదే కదా కావాల్సింది, పులిహార. కాబట్టి అదనమాట కదా. అది ఫ్రెండ్స్ మనకి ఈ లేట్ నైట్ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏదన్నా తేడా ఉంటే కనుక రేపు పొద్దున మనం రెడీగా బ్రాడ్ వ్యూ మార్చేసుకొని
సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రేడ్స్ ఇనిషియేట్ చేద్దాం. మార్నింగ్ అయితే సేఫ్ అయ్యారు కదా, ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నారు లాంగ్స్, ఓకే కదా, హ్యాపీయే కదా, ఖుషియే కదా. గుడ్ నైట్.